కత్తిలా గుచ్చుతోంది. సంపులో అందముంది, కసి చూపులో ఊపులో పందముంది. వంపుల్లో సంపులో అందముంది, కసి చూపులో ఊపులో పందముంది. కాశ్మీర కొండలో అందాలకే కొత్త అందాలు ఇచ్చావు. కాశ్మీర బాగుల్లో పరుగులకే కొత్త అడుగుల్ని నేర్పావు. నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి. కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది. గాలి కత్తిలా గుచ్చుతోంది. సంపులో అందముంది, కసి చూపులో ఊపులో పందముంది. వంపుల్లో సంపులో అందముంది, కసి చూపులో ఊపులో పందముంది. కాశ్మీర కొండలో అందాలకే కొత్త అందాలు ఇచ్చావు. కాశ్మీర బాగుల్లో పరుగులకే కొత్త అడుగుల్ని నేర్పావు. నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి. కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది. మంచల్లే కరగాలి మురికాలు. సెల ఏరల్లే ఉరకాలి యవ్వనాలు. మంచల్లే కరగాలి మురికాలు. సెల ఏరల్లే ఉరకాలి యవ్వనాలు. పూలన్నీ పానుపుగా మన ముందుంచి పూలగాలి. పువ్వుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా. నిన్ను కోరి చేరి వాలిపోవాలి. జువ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది. కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది.
మంత్రి ఖుషిగా ఉన్నట్టున్నాడు. ఓ మోహన రంగ, వంగవీటి మోహన రంగ, అనుకోకుండా ఇలా వచ్చారే? రాననుకున్నావా? రాలేననుకున్నావా? షాడో రే బుల్లెట్, పిలవా పెట్టని పేరంటానికి వచ్చిన వాడిని ఏమంటారా? యాచకులు అంటారన్నాజీ. ఏమంటారా? యాచకులు అంటారన్నాజీ. బాగా చెప్పావురా. కాశీని వెంగిలి మెతుకులు పడేండ్రా, వెళ్ళిపోతాడు. చక్రవర్తి, నీ ఎంగిలి మెతుకుల కోసము, చిల్లర డబ్బుల కోసం రాలేదు ఈ మోహన రంగ. రే, పిలిస్తే వచ్చేది చుట్టం, పిలవకపోయినా వచ్చేది స్నేహం, కానీ అనుకోకుండా వచ్చేది ఏమిటో తెలుసా? ఉప్పెన. ఆ ఉప్పెనలో సునామీలను, భూకంపాలను తట్టుకొని నిలబడటం నీలాంటి రాబందుల తరం కాదురా. ఎందుకు రాళ్ళ గొంతు చించుకుంటావు? ఒకప్పుడు బెజవాడ గడ్డ మీద ప్రజల చేత నీ రాజనాలు అందుకున్నా మీ తాత వంగవీటి మోహన రంగ కూడా నీలాగే విర్రవీగి అస్తమించాడు. రాజకీయ కుట్రాలకు, స్నేహం ముసుగులో వచ్చిన రౌడీ దాడులకు ఆ సూర్యుడు అస్తమించాడని సంబరాలు చేసుకుంటున్నారేమో. అస్తమించిన ఆ సూర్యుడే చీకటి కడుపులో చీల్చుకుంటూ మళ్ళీ ఉదయించాడు. ఆయన చిందించిన ఒక్కొక్క రక్తపు చుక్క, ఒక్కొక్క మోహన రంగ రూపు దాల్చి మన రాష్ట్రం అంతా వ్యాపించింది. ఆ వేళ కిరణాల్లో మీరు నలిగి మసైపోతారా? ఏ మోహన్ రంగా, ఉడుకు రక్తం కదా, ఉరకలేస్తుంది. మర్యాదగా నా దారి కట్టు, తప్పుకో. నీకేం కావాలంటే అది ఇస్తాను. ఏమిస్తా? లక్షల్లో లంచాలు ఇవ్వగలవు, వారానికో విందువు గలవు, పూటకో పొందును ఏర్పాటు చేయగలవు, అంతేనా? రే, స్వార్థం అనే పదం పక్కన పెట్టి ఒక్కసారి లోకాన్ని చూడు. ఆ వేళ సూర్యగలరులో ఇలాంటి వాళ్ళు మసైపోతారా? రే, ఆకలి బ్రతుకుల్లో ఆశ రేపగలవా? చిన్నారి బ్రతుకుల్లో చిరునవ్వు చూడగలవా? కర్షకులకు, కార్మికులకు, పేదలకు, సాధలకు నేనున్నాననే భరోసా ఇవ్వగలవా? నాయకుడంటే ప్రజా సేవకుడురా, ప్రజాభక్షకుడు కాదు. ఏ మోహన రంగా, జనాలడ్డు పెట్టుకొని మనం బ్రతకాలి, కానీ జనం కోసం మనం బ్రతకడం ఏంటి? అలా బ్రతకాలంటే మట్టి తినవలసిందే. మట్టిని నమ్ముకొని బతికే పేద బతుకుల్ని పిండుకు తింటున్నా మీరు మారర్రా? మారాల్సింది ఈ ప్రజలే. వీళ్ళు మారేంత వరకు మీ ఆగడాలు ఇలానే సాగుతాయి. ప్రజలు మారారు మోహన్ రంగా, ఎప్పుడో మారారు. ఎలాగో చెప్పనా? మొన్నటికి మొన్న నవ్యాంధ్ర ఎలక్షన్స్ ఓటు కోసం వస్తే కోటర్ సీసాలు కానీ మగాడున్నాడా?
చీరాసారా అడగని ఆడగుతురుందా, డబ్బు అడగని యువతరం ఉందా? అవన్నీ తీసుకోకుండా ఓట్లేసి గెలిపించమను. వాళ్ళకి కావాల్సిన పని చేయించుకోమను. చెయ్యకపోతే తొక్క పట్టుకున్నది మనం. అంతేగాని నన్నంటే ఏంటి ప్రయోజనం? కొంతమంది శంశాగాలను మీ తత్తులను అడ్డు పెట్టుకొని మీరు అలవాటు చేసిన దౌర్భాగ్యమేరా ఇది. మారుస్తాను, ఈ సమాజాన్ని మారుస్తాను. మీలాంటి చెడపురుగుల్లో ఏరిపారేస్తాను. చక్రవర్తి, నీవు మంత్రివైనా ముఖ్యమంత్రివైనా నీ ఆగడాలు సాగవని చెప్పడానికే వచ్చా. వస్తా రంగా, వంగవీటి మోహన రంగా. అన్నాజీకి నమస్కారాలు. రండి రండి రాకాశి బ్రదర్స్ రండి. ఈరోజు గురుగారు చాలా మంచి హుషారుగా ఉన్నారే. హుషారు కాదు కాని రానా, మదిలో అలజడి మొదలైంది రానా. అల్లజడా అదేమిటి గురూజీ? ఆ సిఐ మోహన్ రంగా వచ్చి వెళ్ళాడు. మనకి అడుగడుగున అడ్డు తగులుతూనే ఉన్నాడు. పిల్లకాకి వాడేం చేస్తాడు? సికిందర్, ఆ మోహన్ రంగాన్ని అంత తేలిగ్గా అంచనా వేయకండి. ఒకప్పటి ఈ రాష్ట్రంలో అరాచక శక్తుల్ని గడగడలాడించిన ఆ వంగవీటి మోహన్ రంగా మనోడే వీడన్న సంగతి మరిచిపోకండి. ఆ పులికోరలు ఎలా పిక్కలు మేం చూసుకుంటాం. మీరు నిశ్చింతగా ఉండు గురించి. రానా అదే జరిగితే ఈ రాష్ట్రంలో మనకి ఇక ఎదురే ఉండదు. నా రాజకీయానికి నీ రౌడీజం, ఖాళీ అధికార బలం, సికిందర్ లామేదస్సు, ఈ మూడు తోడుంటే ఈ రాష్ట్రంలో ఇక మనకి ఎదురే ఉండదు. అవును గురూజీ, ఇంత తక్కువ కాలంలో ఎంతో ఎదిగారు. ఇది మీకు ఎలా సాధ్యం గురూజీ? రాణా, ఇది కలియుగం. ఈ కలియుగంలో నీతికి, న్యాయానికి, ధర్మానికి తావులేదు. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ చేసేవాడితే రాజ్యం. ఈ పిచ్చి జనం కూడా వాళ్ళనే నమ్ముతారు. అవినీతికి అంత బలం ఉందా గురూజీ?